హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూసేది బడి వడి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీ సీన్ అండి నేను మాట్లాడేది. నేను ప్రజెంట్లీ అయితే నేను ఇక్కడ ఉల్లేపల్లి విలేజు. ఉల్లేపల్లినా ఇది? చిన్నగూడూరు విసంపల్లి మండలం ప్లస్ విలేజ్ వచ్చేసి మల్యతండ గ్రామ పంచాయతీ. ఇక్కడ ఉన్నానండి నేను. చూడడానికి మనకు ప్రతిరోజు అయితే ఫార్మర్ అయితే ఫోన్ చేయడం జరిగింది, ఒకసారి మా తోట దగ్గరికి వచ్చి రండి ఒకసారి చూడండి అని చెప్పేసి ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడు. కాకపోతే ఫోన్లోనే నేను మందులు చెప్తా ఉన్నాను. ఒకసారి వచ్చి చూడన్నా అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఈరోజు వీలు చూసుకొని ఈరోజు అయితే ఆయన తోట దగ్గరికి రావడానికి జరిగిందండి. అసలు ఎలాంటి విత్తనం వేసుకున్నాడు ఏంటిది అనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి. చింతకాయలైనా తక్కువ కాస్తాయి కానీ ప్రతి కొమ్మకు కాయలు ఎలా ఉంది ఒకసారి చూడండి. ఈ కాసి మొత్తం అడ్డం పడ్డది. అసలు చెట్లు లోపల నడవడానికి అయితే కూడా సందు లేకుండా ఉన్నదండి. ప్రస్తుతానికి రైతు అయితే ఇక్కడే ఉన్నాడు. రైతుని అడిగి కూడా తెలుసుకుందాం మనకు ఏం విత్తనం వేశాడు, దాంతోపాటు ఎలాంటి మందులు కొట్టాడు అనేది చెప్పేసి రైతు కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఈ వీడియోలో చూడండి. అసలు ప్రతి కొమ్మకి సందు లేకుండా అయితే మిర్చి కాయడం జరిగింది. ఒక కొమ్మకు చూడండి అసలు ఎంత మిర్చి కాసిందో ఒకసారి చూడండి. ఒకసారి చూడండి ఒక్క కొమ్మకి ఇది ఎంత దగ్గర క్రాప్ ఉన్నది. కాయ సైజ్ చూడండి. దాంతోపాటు మనకు మిర్చి అయితే కింద పండడం జరుగుతుంది. ఈ 15-20 రోజులు తెంపుతామని చెప్పేసి రైతు అయితే అంటా ఉన్నాడు. ఒక్కసారి చూడండి, ఒకటే కొమ్మ అండి. ఒక కొమ్మకు ఎన్ని కాయలు కాసిందో చూడండి ఒక్కసారి చూడండి. అసలు కింది నుంచి పై దాకా ఒక్కసారి చూడండి. అసలు ఎట్లా చెట్టు ఇంత కాసింది, అసలు ఎలా కాసింది ఏంటిది అనేది ఒకసారి చూద్దామండి. రైతు కూడా ఇక్కడే ఉన్నాడు. ఒక రైతుని అడిగి కూడా తెలుసుకుందామండి. అండి హాయ్ అండి, నమస్తే. మీ పేరేంటండి? నా పేరు శ్రీను అన్న. శ్రీను. ఏ ఊరండి మీది? విసంపల్లి మల్యతండ గ్రామ పంచాయతీ తుమ్మలచేతూరు మండలం మరిపేడనా అండి? మండలం చిన్నగూడు డిస్ట్రిక్ట్ మహబూబాద్ అండి. ఓకే. అసలు మీరు ఎన్ని ఎకరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల అంటే ఈ తోట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దాదాపు 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ ఇంత ముందు వేసినాం, పండలే నల్లి వచ్చింది, గుబ్బారోగం వచ్చింది, చావడం గీవడం వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఎకరం వేసి. లాస్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేసారు? లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాలు వేసాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఎకరం వేసాను. అంటే లాస్ట్ ఇయర్ పండలేదా అండి? పండలే. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? ఈ సంవత్సరం ఎకరం వేసాము సార్. ఇది ఇంత గుత్తుగా కావడం జరుగుతుంది. అసలు ఏం విత్తనం ఇది? అసలు ఇంత బాగా వస్తుంది, ఇంత దగ్గర క్రాప్ వస్తుంది. ఇది గనుపుకి గిన్ని కాయాలంటే ఇది ఒకసారి చూడండి. అసలు ఇది ఏం విత్తనం వేసుకున్నారు మీరు? రాజలక్ష్మి సార్. రాజలక్ష్మి జిందాల్ కంపెనీ వాళ్ళది రాజలక్ష్మి సార్. ఇది వేయడం వల్ల మీకు చూడండి ఒకసారి. అదే సార్. ఇది మీ ఇప్పటి వరకు మీకు ఎన్ని రోజులైంది ఇది నాటేసేసి? ఇది దాదాపు 90 రోజులు. 90 రోజులు, 95 రోజులు. అంటే మీ దాంట్లో నల్లి చూద్దామన్నా నల్లి అయితే కనబడతలేదు. అసలు ఆకు వెనకాల కానీ లేకపోతే పూతలో కానీ ఒకసారి పూతలో చూడండి. పూతలో కూడా ఏం నల్లి లేకుండా అయితే ఉన్నది. అసలు ఏమేం మందులు కొట్టారో ఒకసారి ఈ వీడియోలో చెప్పరండి సార్. పోయినసారి ఎక్స్ఫోన్ హనామి కొట్టాను సార్. తర్వాత గ్రాషియా కొట్టాను, గ్రాషియా ఆక్టార్ కొట్టాను, తర్వాత డెలిగేట్ కొట్టాను. తర్వాత ఈ డబ్బా నాకు సరిగా చదువు రాదు సార్. ఒకసారి చూడండి సార్, నాకు చదువు రాదు సార్. ఇది ఎన్కా 2 ప్లస్ అమినో ప్లస్ ఇది సవేరా, ఈ 3 కలిపి కొట్టారా? ఇది కొట్టక ముందు మీ తోటలో ఏం ప్రాబ్లమ్స్ ఉండేది? ఏం ప్రాబ్లం లేదు కానీ అట్లా స్టెప్ బై స్టెప్ ఎట్లా కొట్టాను సార్. ఇప్పటి వరకు అయితే నల్లి ఏం లేదు, పురుగు ఏం లేదు. ఇప్పుడు మట్టుగా అయితే మాత్రం బందోబస్తు. మీ ఏరియాలో ఉన్న తోటలు ఉన్నాయా సార్? మీ లెక్క మీ ఏరియాలో తోటలు? మా ఏరియాలో అయితే 99% నా తోట కంటే ఎక్కువ హెవీ తోట ఎవరు లేదు. ఫస్ట్ నుంచి మనం ఎవరు చెప్పిన మందులు కొట్టారు అసలు ఎట్లా ఏంటిందని? ఫస్ట్ నుంచి సార్ మిమ్మల్నే వాడకం చేసాను. మీరు ఎట్లా చెప్తే మీ మాట ప్రకారంగా నేను ఫాలో అవుతాను సార్. ఓకే సార్. చూడండి రైతు ఒకసారి రైతు సంతోషం చూడండి. గత 2 సంవత్సరాల నుంచి తోట వేసిన అంటున్నాడు కానీ పండలేదు. బట్ నేను ప్రతి సంవత్సరం 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు వేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. పండలేదు. నాకు ఈ సంవత్సరం నన్ను 1 ఎకరం వేద్దామని చెప్పేసి 1 ఎకరం వేసాను. మీరు చెప్పడం వల్ల నాకు ఇంత కాయలు కాసేసి ఈ విత్తనం కూడా మనం చెప్పింది వేసారండి. రాజలక్ష్మి జిందాల్ వాళ్ళు మనం చెప్పిందే కదా సార్? మీరు చెప్పిందే సార్. ఇది విత్తనం కూడా మనం చెప్పిందే వేసినామని చెప్పేసి రైతు అయితే వేసినామని చెప్పేసి అంటున్నారు.
అయితే దీనికి ఇప్పటి నుంచి లాస్ట్ వరకు ఎన్ని కట్టాలు వేసారు కింద? లాస్ట్ వరకు ఫస్ట్ సారి 2 బస్తాలు వేసాను సార్. ఓకే. మూడోసారి 2 బస్తాలు. ఏం వేసారు? ఈ 20-20 20-21 మళ్ళీ చూస్తే ఎనుగు మార్కు 20-21 ఫ్యాక్టరీ 20 తర్వాత డిఏపి ఒకటి 28 ఒకటి తర్వాత మళ్ళీ డిఏపి వేసాను 14-35 వేసాను. అంతే, 3 ఫట్టు అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత యూరియా చల్లుతున్నారా? దాని తర్వాత యూరియా డిఏపి ఇట్లా మిక్సింగ్. స్టార్టింగ్ లో మీరు ప్రతి సంవత్సరం వస్తుందని చెప్పేసి అన్నారు కదా, ఈ సంవత్సరం మీ చేనులో చావకుండా వేరుకుళ్ళుడు రాకుండా ఉన్నది, అసలు ఏం వేసారు దానికి? ఏం వేసారంటే సార్ స్టార్టింగ్ లో ఏం వేయలేదు సార్. ఏం వేయలేదా? ఏం వేయలేదు సార్. ఓకే. అంటే మీకు చావడం అయితే ప్రాబ్లం లేదు. లాస్ట్ ఇయర్ అయితే చస్తుందని చెప్పేసి మీరు లాస్ట్ ఇయర్ అన్నారు, ఈ సంవత్సరం 1 ఎకరం వేశారు. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు అవుతుంది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పటి నుంచి లాస్ట్? దాదాపు నేను ఎకరం వేసాను సార్. పోయినసారి 2 ఎకరాలు వేసాను కానీ 10 క్వింటల్ కూడా కాలేదు. 2 ఎకరాలు 10 క్వింటాలు కూడా కాలేదు. ఈ సంవత్సరం ఎకరం వేసాను కానీ నా టార్గెట్ అయితే 25 నుంచి 30 క్వింటల్ టార్గెట్. చూడండి సార్ మీరు ఎట్లా ఉందో, మీరు చెప్పినట్టు నేను ఫాలో అవుతాను. ఓకే. మీరు చెప్పిన ఇతనే వేసాను. ఏమైనా తేడా ఉంటే చూడండి సార్. చింతకాయ కాసినట్టే కాసింది సార్. ఇంత దరిదాపు నా కనీసం అయితే ఉన్నది, ఒకసారి చూడండి. ఒక్క ఆకైనా కొంచెం ఆకు కూడా తక్కువ ఉన్నది కానీ మిర్చి అయితే ఎక్కువ కనిపిస్తా ఉన్నది సార్. ప్రతి మొక్క ఇది ఒకటే మొక్క అండి, అసలు ప్రతి మొక్కలో చూడండి అసలు ఎంత మిర్చి కాసింది. దగ్గర క్రాప్ ఎట్లా ఉన్నది ఒకసారి చూడండి సార్. మనం ఇప్పుడు రైతు ద్వారా తెలుసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క రైతులు మంచి ఫస్ట్ వేసుకునే విత్తనం అయితే మంచిగా వేసుకోవాలి. దాంతోపాటు మనం స్ప్రే చేసే మందులు అయితే మంచి మందులు కొట్టుకొని మనం దీనికి ఇట్లా దిగుబడి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి రైతు అయితే చెప్తా ఉన్నాడండి. ఒకసారి చూడండి అసలు ఇప్పుడు ఎప్పుడు తెంపిస్తారండి ఇది కొంచెం మొత్తం అల్లుకొని ఉంది సార్. ఇట్లు నడవడానికి కూడా ప్లేస్ లేదు కదా. శివరాత్రి ఎందుకంటే పొలాలు నాటు ఉంది, శివరాత్రి వెళ్ళే వరకు ఒకేసారి కిలో లెక్క తెంపిస్తా. ఇప్పుడు ఇట్లా కూలి అయితే కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది కదా అట్లా. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పచ్చిది ఉంది, మండ ఎరిగితే కథమే, తాళ్ళ కిందనే పోతుంది. ఓకే అండి, మన ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ అంటే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.